ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజీ మైదానంలో ఇవాళ సాయంత్రం హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నారు. ఈ ప్రకృతి పండగ మహాక్రతువు ఖమ్మంలో జరుగుతుండటంతో స్థానిక వాసులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, దేవీ పూజలో భాగంగా సామూహిక లలిత సహస్ర పారాయణం, నవరాత్రి ఉత్సవాల గొప్పతనం తెలిపే ప్రవచనాలు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతిబింబంగా నిలిచే బతుకమ్మ సంబరాలు జరపనున్నారు. అత్యంత వైభవపేతంగా జరిగే ఆడబిడ్డల పండుగకు అన్నేర్పాట్లు సిద్ధమయ్యాయి. ఇక బతుకమ్మ వేడుకపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా దేవి పూజ అలాగే బతుకమ్మ సంబరాలు హెచ్ఎంటీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ గ్రైందాలలో మనం ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే పెద్ద ఎత్తున దేవీ పూజ బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా చేసేందుకు హెచ్ఎంటీవీ పూనుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి కూడా 9 గంటల వరకు కూడా అత్యంత వైభవంగా పూజలన్నీ కూడా జరగనున్నాయి. అలాగే బతుకమ్మ సంబరాలు కూడా పెద్ద ఎత్తున జరిగేందుకైతే ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 10,000 నుంచి 15,000 మంది వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి చాలామంది మహిళామణులు అలాగే పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ముందస్తుగా పాసులు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉంది ఇదంతా కూడా సెక్టార్ల వైజ్గా అమ్మవారి పూజలో పాల్గొనే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశాం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి స్టేజ్ నుంచి దాదాపు 2 సెక్టార్లుగా విభజించడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. పూర్తిగా ఎల్ఈడీలు, క్రెయిన్లు అలాగే పూర్తి డిజిటల్ సాంకేతిక రంగాన్ని ఉపయోగించుకుంటూ కూడా ఈ యొక్క ప్రోగ్రాం అనేది జరగనుంది. అత్యంత వైభవంగా ప్రవచనాలు కావచ్చు అలాగే దేవి పూజలు కావచ్చు వినూత్నంగా కూడా జరగనున్నాయి. దీనికి సంబంధించి కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది ఈ అరేంజ్మెంట్స్? సార్, మేము ఖమ్మం లోకలే. ఈ దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో హెచ్ఎంటీవీ వారు నిర్వహిస్తున్నటువంటి దేవి పూజ దాదాపుగా చాలా అద్భుతమైనటువంటిదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు కూడా ఖమ్మంలో దేవి పూజని ఒక మీడియా సంస్థ ఎప్పుడు నిర్వహించలే. కానీ ఖమ్మంలో మొట్టమొదటిసారిగా దేవి పూజని నిర్వహించడం చాలా గొప్ప అవకాశం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా హెచ్ఎంటీవీ యాజమాన్యాన్ని కూడా మేము అభినందిస్తూ ఉన్నాం. సో ఇక్కడ దేవి పూజతో పాటు తెలంగాణ సంస్కృతి అయినటువంటి బతుకమ్మను కూడా ఇక్కడ తెలంగాణ ఆడపడుచులకు ఏర్పాటు చేయడం కూడా చాలా శుభదాయకం. సో ఈ ఖమ్మం వాసిని అయినందుకు నేను చాలా గర్వపడుతూ ఉన్నా. మేమందరం కూడా ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ చేసి హెచ్ఎంటీవీ వారి నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మేము పాల్పంచుకోవటం అనేది నిజంగా మాకు చాలా అదృష్టం. మాకు అట్నే యాజమాన్యానికి కూడా ఆ దేవి కృప ఉండాలని చెప్పేసి ఖమ్మం వాసిగా నేను కోరుకుంటా ఉన్నాను. మీరు చెప్పండి సార్, ఏ ఏరియా నుంచి వచ్చారు, ఎట్లా ఉన్నాయి అరేంజ్మెంట్స్? మేము పాలేరు నియోజకవర్గం వరంగల్ క్రాస్ రోడ్ నుంచి వచ్చాం, ఖమ్మం రూరల్ మండలం. ముందుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న హెచ్ఎంటీవీ హ్యాన్స్ ఇండియా వారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి ప్రోగ్రాం బతుకమ్మ సంబరాలు ఇంతవరకు ఖమ్మంలో ఒక మీడియా ఛానల్ వారు ఇప్పటివరకు నిర్వహించలేదు. ఇంత పెద్ద ఎత్తున నిర్వహణ చేస్తున్న హెచ్ఎంటీవీ హ్యాన్స్ ఇండియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉన్నాయి? సార్, ఖమ్మం లోకలే, పాలేరు నియోజకవర్గం దానవాయిగూడెం నుంచి వచ్చామండి. నా పేరు శ్రీనివాస్. ఈ నవరాత్రి అమ్మవారి ఉత్సవాల్లో ప్రవచనాలను చేయడం అనేది హెచ్ఎంటీవీ వాళ్ళు కొత్తగా పరిచయం చేసినట్టు మాకు అనిపిస్తుంది. కానీ దీన్ని ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటూ ఫస్ట్ హెచ్ఎంటీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ 5వ రోజు బతుకమ్మ పండగ సంబరాలను కూడా మీరు ఇంత ఘనంగా ఏర్పాటు చేస్తున్నారనుకుంటే ఖమ్మం ఆడపడుచులందరికీ ఇది ఒక పెద్ద పండగగా భావిస్తున్నాము. కాబట్టి ఇది ప్రతి సంవత్సరం చేయాలని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లున్నాయి అరేంజ్మెంట్స్, అమ్మవారి పూజలు ఎట్లా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? నమస్తే అండి, నా పేరు రాయల కృష్ణవేణి. మేము వరంగల్ క్రాస్ రోడ్ నుంచి వచ్చాము. గతంలో చాలాసార్లు మేము ఇలాంటి పూజలు, దేవీ నవరాత్రులు, బతుకమ్మ సంబరాలు చూడటమే కానీ దగ్గరుండి ఇట్లా మేము దగ్గరుండి చేయడం చూడడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి. ముందుగా హెచ్ఎంటీవీ వారికి చాలా రుణపడి ధన్యవాదాలు తెలుపుతున్నాము. దుర్గాదేవి పూజ అనేది ఇక్కడ చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ప్లస్ ప్రవచనాలు ఉండడం అనేది ఇదే ఫస్ట్ టైం, అంటే మా దృష్టిలో అయితే ఫస్ట్ టైం చూస్తున్నాం ఖమ్మంలో. చాలా సంతోషకరంగా ఉంది. అలాగే బతుకమ్మ సంబరాలు ఉన్నాయి. అందరూ వచ్చి విజయవంతంగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామండి. చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ.
అరేంజ్మెంట్స్. ఇది మనం చూడొచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి కాగా రాష్ట్ర మంత్రివర్యులు, జిల్లాకు సంబంధించిన 3 మంత్రులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ముఖ్యులు కావచ్చు పాల్గొంటున్నారు. అధికారులు కూడా పెద్ద ఎత్తున రానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. దేవీ పూజ బతుకమ్మ సంబరాల్లో ఖమ్మం వాసులందరూ కూడా పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేసిన పరిస్థితి ప్రస్తుతం ఖమ్మంలో కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి గణేష్ కిరణ్, ఖమ్మం జిల్లా.